నమస్తే, నేను మీ సుగుణ నాయుడు. జగన్ వదిలిన బాణం జగన్కే గురిపెట్టిందంటారా? వైఎస్ షర్మిల రాకని జగన్ ఎందుకు అడ్డుకున్నాడు? అలాగే షర్మిల తన సభలో జగన్ పై 5 ఏళ్ల పరిపాలనలో జగన్ ఏం చేశాడు, ఏమీ చేయలేదు అంటూ విమర్శించారు. ఇవన్నిటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపురం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్, చూసుకున్నట్టయితే షర్మిల తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి పదవిలో ఆవిడని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిసిసి పదవి ఇచ్చారు. ఆవిడ ఆ పదవిని నిలబెట్టుకోగలుగుతారంటారా? ఆ పదవికి అసలు ఆవిడ అర్హురాలా? ఆవిడ ఆ పదవిని తగ్గట్టు చెయ్యగలరా? నిలబెట్టుకుని ఆవిడ ముందుకు వెళ్ళగలుగుతారంటారా? కాంగ్రెస్ పార్టీలో ఇంకా ముందుకి వెళ్ళగలుగుతారంటారా ఆ పదవి ద్వారా? ఏమంటారు అసలు దీనిపై? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూస్తుంటే పెను మార్పులు అనేవి జరగడం అనేది చూస్తున్నాం మనం. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మెరుపు చుక్కలాగా కనబడ్డదంటే వైఎస్ షర్మిల. ఇలాంటి తరుణంలో తనకు షర్మిల గారికి పిసిసి పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ వేలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దానికి అర్హురాలే అనిపిస్తుంది. తన ఎలక్షన్స్లో మీరు అడిగిన క్వశ్చన్లో కానీ ఇంతకుముందు ఎలక్షన్స్లో ఇక్కడ మార్పు ఎలా చూపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఓట్ బ్యాంకింగ్లో కానీ ఎలాంటి చూపిస్తుంది అనేది చూడాలి వెయిటింగ్లో. ఇప్పుడు పదవి వచ్చాక, పదవి రాకముందు వేరు, పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇలాంటి ప్రభావం ప్రాంతీయ పార్టీల పైన ఉంటుందా అనేది, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పైన కానీ ఇలాంటి తరుణంలో తన మార్క్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్న టైంలో తనకి ఇచ్చిన పదవి అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. అలాగే చూసుకున్నట్టయితే సార్, నిన్న షర్మిల విజయవాడ ఎయిర్పోర్ట్లో షర్మిలని పోలీసులు అడ్డుకున్నారు. ఆవిడ దారిని మళ్ళిపించారు. జగన్ ఇవన్నీ చేయడానికి అంటే షర్మిల రాకపై జగన్ భయపడుతున్నాడా? షర్మిల వస్తే నాకు ఏమీ ఉండదు అని భయపడుతున్నాడా? తన రాజకీయ జీవితం వెనక్కి వెళ్తుంది షర్మిల అంటే వైసీపీ నుంచి నాయకులందరూ కూడా వన్ బై వన్ వేరే పార్టీలకు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఈ భయంతో ఆయన షర్మిల రాకని ఆపారంటారా? నిన్న దేనికి షర్మిల రాకని ఎందుకు ఆపాలి జగన్? ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తున్నప్పుడు తను షర్మిలను ఆపడం అనేది కరెక్ట్ వే కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఎవరైతే ఉంటారో ఇతర పార్టీల నాయకులను కానీ తను వెళ్ళేవే కానీ తన కాన్వాయ్ను ఆపడం కానీ పడ్డట్టు అనిపిస్తున్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తన కుటుంబంలో నుంచి వచ్చిన తన చెల్లి కాబట్టి తన ఓటు బ్యాంకింగ్ ఎక్కడ చీలిపోతుందో, అంటే సేమ్ రక్తం కాబట్టి ఆమె జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అన్నా చెల్లెలు కాబట్టి వైఎస్ వారసులు కాబట్టి ఇలాంటి మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కాన్వాయ్ని ఆపడం కానీ పోలీసులను పెట్టి అనేది కూడా చూస్తున్నప్పుడు తరుణంలో భయపడ్డాడు అనిపిస్తున్నది. ఎందుకంటే తన చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇప్పుడున్న ప్రభుత్వంలో తను చేసిన తప్పులు, తను ఏవైతే రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టి ఎలక్షన్ మూమెంట్లో చెప్పి ఏవైతే అధికారంలోకి వచ్చాక అవి చేయకపోవడం అనే దానిపైన అంశాలపైన మాట్లాడడానికి ముందుగా ఉంటుందని భయంతో ఆందోళనతో చేసినట్టు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సపోర్ట్ ఉన్నారో వైఎస్ షర్మిల గారికి అలాంటి సపోర్ట్ ఉంటుందని భయంతో తన మార్క్ అనేది ఖచ్చితంగా, అంటే ఆయన వేసిన బాణమే కదా తిరిగి ఆయన పైన గురి పెట్టిందని ఆయన భయపడుతున్నాడు అంటారా? అలానే అనుకోవచ్చు మరి. ఎందుకంటే తన వైఎస్ఆర్సీపీ పార్టీ లీడింగ్ లో లేక ముందు తను ముందుండి మా అన్న ఎక్కడుంటే అక్కడ ఎక్కడైనా సరే ర్యాలీలో కానీ మీటింగ్ లో కానీ తను ముందు ఉన్నది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పిన సందర్భంలో మనం చూస్తుంటే నా చెల్లి నా బాణం అనే ఒక సంటన్ అనేది యూజ్ చేసిండు. ఆ బాణం రిటర్న్ గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తున్నది మరి యాస్టిస్ గా. రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థమైపోతుంది, తను వదిలిన బాణమే తనకు రిటర్న్ వచ్చి తాకినట్టు అనిపిస్తున్నట్టే రాష్ట్ర ప్రజలకు మనకు యాస్టిస్ గా కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఏపీ రాజకీయాల్లో ఏదైనా పార్టీ కనుమరుగై లేకుండా పోతుంది పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ తరుణంలో మనకు పర్టికులర్ గా అనిపిస్తున్నది. అలాగే ఇంకొకటి సార్, ఇప్పుడు షర్మిల తన సభలో జగన్ 5 ఏళ్ల పరిపాలనలో ఇటు ప్రజలకి ఏం చేశాడు, మీకు ఏం చేయలేదు, ఏమన్నా చేశాడా అంటే ఏమీ లేదు, ఇటు గవర్నమెంట్కి అప్పు చూపిస్తున్నాడు అని షర్మిల స్పష్టంగా జగన్ పేరుతో స్పష్టంగా ఆమె విమర్శించింది.
ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వానికి అప్పు తప్ప ప్రజలకి నువ్వు చేసింది ఏమీ లేదు జగన్ అంటూ విమర్శిస్తుంది. దీనిపై ఏమంటారు అసలు? ఇప్పుడు ఒక రాష్ట్రం విభజన అయిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఉమ్, రాష్ట్రం విభజన అయిపోయినాక వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక ప్రభుత్వం అనేది 5 years రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అలాంటి తరుణంలో ఉమ్, రాష్ట్ర బడ్జెట్ కానీ, రాష్ట్రంలో ఉన్న అప్పులపైన కానీ, ఉమ్, రాష్ట్రంలో ఎలాంటి సంస్థలు తీసుకురావాలంటే అంశాలపైన కానీ, ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశాలపైన కానీ గవర్నమెంట్ అనేది ముందుండాలి. ఉమ్, కానీ ఇక్కడ చూస్తే మాత్రము షర్మిల గారు మాట్లాడిన క్వశ్చన్ చేసిన దాని ప్రకారం చూస్తుంటే ఇక్కడ డౌన్ అయినట్టు అనిపిస్తుంది మనకు. రాష్ట్ర ప్రజలకు మభ్య పెట్టి రాష్ట్ర బడ్జెట్ మొత్తం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించినట్టు మనకు ఈ తరుణంలో పర్టికులర్గా మా మీషే క్వశ్చన్లకు అయితే పర్టికులర్గా అనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉండే సంస్థలు కానీ, ఇతర విద్యా వ్యవస్థ సంబంధించిన కానీ, ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇసుక మాఫియా, ఉమ్, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇలాంటి కొన్ని తన సొంత ప్రయోజనాలకు యూజ్ చేసుకోవడం, రాష్ట్ర ప్రజలపైన భారం అనిపించి తన సొంత ప్రజలకు కావాల్సిన బడ్జెట్ని కూడా రాష్ట్ర ప్రజల నుంచి తీసుకొని అప్పుగా చూపెట్టడం అనేది దుర్మార్గమైన పాలన అని మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉమ్, నిత్యము ఉంటా అని చెప్పిండు ఎలక్షన్ మూమెంట్లో. ఉమ్, ఎక్కడ ఉంటుండు? ఉంటలేడు. ఇప్పుడు తన భయం ఏంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే నాకు షర్మిల ఇచ్చిన క్వశ్చన్ల నుంచి ఇంకోటి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి ఒక క్యాపిటల్ అనేసి మనకైతే చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక 3 క్యాపిటల్స్ అన్నారు. మరి క్యాపిటల్ ఏవి లేదు. దీనిపైన కూడా తాను క్వశ్చన్ వేయడం అనేది చాలా మంచి విషయమే. కానీ ఇక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం చాలా నష్టమైనది, స్పష్టమైంది. రాష్ట్ర ప్రజల పైన భారం అనేది మనకు చూస్తున్నారు. సార్ చూసుకున్నట్టయితే 200 చర్చిలు కూలగొట్టేస్తుంటే జగన్మోహన్ ఏం చేశాడు? కనీసం వాళ్ళని చూడనైనా చూడలేదు. ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా జగన్మోహన్ ఆ చర్చిల్ని వాళ్ళని హింస పెడుతుంటే కనీసం వాళ్ళని పరామర్శించడం, వాటిని అడ్డుకోవడం లాంటివి ఏమీ చేయలేదని షర్మిల విమర్శించారు. దీన్ని ఏమంటారు అసలు? దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్రంలో కులాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎవరి కులమో వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది క్రిస్టియన్స్ కాబట్టి ఆ కేటగిరీ కింద షర్మిల గారు అనేది మాట్లాడడం అనేది ఒక విధంగా రైటే. బట్ ఇంతకు ముందు హిందూ దేవాలయాల పైన కానీ, ముస్లింల మసీదుల పైన కానీ ఇవి కూడా కులాలే కదా. మరి ఇలాంటప్పుడు ఈ రెండిటి పైన జరిగినప్పుడు మాట్లాడని నోరు మరి చర్చిల పైన జరిగినప్పుడు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో అన్ని కులాలు కలుపుతూనే రాష్ట్రం అభివృద్ధి కోసం ముందుకెళ్ళి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది ఉంటుంది ఎక్కడైనా. మరి ఓన్లీ క్రిస్టియన్స్ ఒకరే ఉన్నారా? ఏపీ రాజకీయాల్లో క్రిస్టియన్స్ ఒకరే ఉన్నారా? ఓట్ బ్యాంకింగ్ అనేది ఇతర కుల నాయకులు కూడా ఉన్నారు కదా. ఇది కరెక్ట్ వే కాదు నాకు తెలిసి. ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొని ఉండేటట్టు ఉండేదాన్ని ఎవరైనా స్వీకరిస్తారు. క్రిస్టియన్స్ అయినా మాట్లాడకపోవడం అనేది అది కొంచెం తీవ్రమైన పరిణామాలే అవి అనేది అనిపిస్తున్నది. అది ఒక డిసప్పాయింట్ కానీ క్రిస్టియన్స్కి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కలుపుకొని ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో ఒకటే. కానీ మతాలు వేరు, రాజకీయాలు వేరు అనే సిద్ధాంతాలు తీసుకురావడం అనేది పెనుమార్పుకు దారితీస్తుందని అనిపిస్తున్నది. సో చూసారు కదా, మరొక రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe.